Machilipatnam bus stand is fully crowded. You can see that how many people are there. This is the consequences of giving free pass, free travel for the women. So the politicians are very smart. I mean, they have increased the different charges and flight from the electricity bill and all that. And you see that how much the crowd is. I mean, it looks crazy. Do you think that India will become a developed nation? Never. It would never become, because politicians are there to have policies in their favor, not for the country. See how much population is there. Can you just count the number of people? How much people are there? See the other counting center. We are a non-stop bus. People are just waiting in the queue. To go to their hometowns. Just imagine, how much people are standing in the queue. Just to go to their natives. See, how much population is there in India. India would never become a developed nation because the politicians are just, ruling for their dynasty politics. We have dynasty politics in India. See the crowd. Conductors are having a tough time. You must see. కండక్టర్ గారు, మన జీవితాలు చాలా కష్టమైపోయినాయి. బాగా కదా. ఏ పాపం చేసామంట? పాపం చేసుకున్నాను. మా వాళ్ళు చెప్తానే ఉండారండి. నేను 1999 అమెరికా వెళ్ళానండి. ఒరే ఎలమాకరా, ఇక్కడ పరుండి ఎట్టగొట్ట అని అన్నారు. నేనేవాల్సిందే, నేను మా భారతదేశం వెళ్ళాలి అని అన్నాను. నా జీవితం ఇటు అయిపోయిందండి. ఏం పాపం చేశానండి అన్నయ్య గారు, తమ్ముడు గారు? నా జీవితం ఇటు అయిపోయింది. అయినా ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా? నాకు రాలేదండి. మా తమ్ముడేమో కాలిఫోర్నియాలో ఉంటాడు, అమెరికాలో. ఊరే వచ్చారా అంటే, లేదు నేను రాను. అంతే. ఇప్పుడు ప్రతి పూజ చేయించాలి మౌదే గుడిలో. లేదు, మా ఊరు మౌదే దగ్గర కోసివాడపాలెం. కాదండి, 10 సంవత్సరాలు శని ఉందయ్యా నీకు అని చెప్పాడు. సో ప్రతి పూజ చేయించాలి. శని పోద్దంటారా నాకు? అంతే అంటారా? మరి ఏం చేద్దాం? చేసేది ఏముంది, మనం మార్చుకోవటం అంతే అంటారా? ఇంకా అంతే అంటారా మీ సలహా? అంతే. మనం కొంత సరే 10 నిమిషాలు, మీరు 5 నిమిషాలు మాట్లాడారు కదా. నేనేమైనా సినిమా ఫీల్డ్ పనికొస్తానండి. సినిమా ఫీల్డ్ కానీ పనికొస్తాను. ఇప్పుడే పని చేస్తాయి సినిమా ఫీల్డ్ కింద. ఇంకా తలబుచ్చి కాబట్టి తీసుకోరా? రికమెండేషన్ కొట్టుకుంటామే. అంతే అంటారా? సర్లే, ఆడెవడో మారుతి ఉన్నాడంట మన రోజు, ఆ దగ్గర వెళ్దాంలేండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇదండి బందరు బస్ స్టాండ్. ఇప్పుడు దేశాన్ని బాగు చేస్తారంట రాజకీయ నాయకులు. ఏంది బాగు చేసేది? మొత్తం బందరు కళ అంతా పోయింది. చూడండి ఎలా ఉందో బందర. ఒకప్పుడు బందర అసలు చదువుకుంటానికి కానీ దేనికైనా కానీ ఎంత బాగుండేది. చూడండి దీని పరిస్థితి ఎలా అయిపోయింది. ఈ రాజకీయ నాయకులు ఎలా చేశారు.
ఆ భగవంతుడు కూడా రక్షించలేడు.